హరే కృష్ణ. భీముడు 105 ఉపకీచకుల్ని చంపేశాడు. చంపేసిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట. వెళ్ళిన తర్వాత సుదేష్ణాదేవికి, విరాటరాజుకి ఏం చెయ్యాలో తెలియక అదంతా చూసి ఆశ్చర్యంలో ఉంటారు వాళ్ళు. ద్రౌపది సుదేష్ణాదేవి వైపు చూసి చెప్తుంది, నేను ఆ రోజే చెప్పా, నన్ను గాంధర్వులు కాపాడుతున్నారు, నా జోలి రావద్దని చెప్పా, అయినా వినలేదు అని. ఇంకా ఆమె ఏం చేస్తుంది అనుకుంటే, ఇంకా ఆమె మొహం మీద ఒక నవ్వుకొని ఇంకా ఆమె కూడా అంతఃపురంలోకి వెళ్ళిపోతుందన్నమాట. ఆమె చాలా బాధపడింది కదా. ఆమె అసలు పంచసచీదేవుల అంశతో పుట్టిన ఆమెని కీచకుడు ఇంత ఘోరంగా చేస్తే ఊరుకుంటాడా భీముడు? అస్సలు ఊరుకోడు. ఆమె అసలు యోనిజ కాదు అయోనిజ. ఆమె అగ్నిలో నుంచి పుట్టిన ఆమె చాలా గొప్పది కదా. అందుకని అంత ఆమె దైన్యంతో నవ్వుకుంటూ, నన్ను ఇలా చేసిన వాళ్ళకి ఇలానే జరుగుతుందని ఇంకా ఆమె వెళ్ళిపోతుందన్నమాట. విరాటరాజు, సుదేష్ణాదేవి ఇంకా అక్కడ ఏం చేస్తారంటే, ఉపకీచకుల 5 ఇంకా కీచకుడు యొక్క మాంసపు ముద్దకి వీళ్ళందరికీ అక్కడ అంత్యక్రియలు చేస్తారు శ్మశానంలో చేసి. ఇంకా విరాట రాజ్యంలోకి వచ్చేసి అక్కడ సభలో కూర్చొని వీళ్ళు మాట్లాడుకుంటారు. ఇంకా ముఖ్యమైన వాళ్ళ వాటికే ఉంటారు. ఇంకా ఈ సైరేంద్రుని మన రాజ్యంలో ఉంచకూడదు, మనం పంపించేసేయాలంటే నేను చెప్పలేను, సుదేష్ణాదేవి నువ్వు చెప్పు అని అంటది. ఇంకా సుదేష్ణాదేవికి భయం, సైరేంద్రి దగ్గరకు వచ్చి మాట్లాడాలంటే. ఇంత జరిగింది కదా. ఇప్పుడు సైరేంద్రి దగ్గరకు వచ్చి సుదేష్ణాదేవి చెప్తుంది, దయచేసి మా రాజ్యం వదిలేసి నువ్వు వెళ్ళవలసిందిగా ప్రార్థన అని చెప్తుంది. చెప్పంగానే ద్రౌపది అంటది, 2 నెలలు నేను ఈ రాజ్యంలో ఉంటా, తర్వాత వెళ్ళిపోతాను అని చెప్పిద్ది. అక్కడి నుంచి వెళ్ళిపోయిద్ది. ఇంకా ధైర్యంగా ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడు ఈ సుదేష్ణాదేవి ఏం చేస్తుంది, ఇంత జరిగిందిగా మళ్ళీ వద్దంటే గాంధర్వులు వచ్చి చంపుతారని సరేలేనని అంటదనమాట. ఇది ఇలా జరుగుతుంది. కీచక వధ మొత్తం అయిపోయింది. నెక్స్ట్ వేరే చెప్తాను. ఇది మొత్తం జరిగినప్పుడు ద్రౌపదికి 60 సంవత్సరాలు ఉంటుందంట. 60 సంవత్సరాల్లో కూడా ఆమె అంత నిత్య యవ్వనంగా ఉంది. ఎందుకంటే ఆమె అగ్నిలో నుంచి పుట్టింది, 5 పంచసచీదేవుల అంశతో పుట్టింది. ఆమె జోలి ఎవ్వరు వచ్చినా కానీ ఇలానే జరుగుతుందన్నమాట. నెక్స్ట్ ఏం జరుగుతుందో చెప్తాను. హరే కృష్ణ.